చూసినావా? ఇది 3 రోజుల నుంచి ఈరోజు 4వ రోజు అనుకో. దగ్గర 4 రోజుల నుంచి బియ్యం కడిగిన నీళ్లు, కందిపప్పు కడిగిన నీళ్లు, అవన్నీ వాటర్, అందులో మనం వాడే వెజిటబుల్స్ అన్ని తొక్కలేకుండా ఓన్లీ ఆనియన్స్, కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చి కొబ్బరి మిక్సీలో కొట్టి కూడా కొంచెం వేసిన దీంట్లో. ఎందుకంటే మొక్కలకు చాలా మంచిదన్నమాట ఇది. తర్వాత బెల్లం కూడా ఇంత వేసిన. బెల్లం బాగా ఒక కాల్ భాగం, ఒక గడ్డల్లో కాల్ భాగం వేసిన, ఒక 100 గ్రాములు అనుకో వేసేసిన. బాగా ఫర్మెంట్ అయిపోయింది చూడు 4 days కి. దీన్ని ఇంత 3 ఇంతల నీళ్ళల్లో కలుపుకొని ఒక్కొక్క మొక్కకు ఒక జగ్గు ఇస్తే భలే బాగా పూత పిందె నిలబడి బాగా పుస్తాయి. తర్వాత ఎటువంటి చీడపీడలు రావన్నమాట. చూడు, ఇప్పుడు నీళ్లు పోసుకున్నాం కదా, ఒక జగ్గుకు 10 జగ్గులు అంటే 1 లీటర్కు 10 లీటర్ల నీళ్లు పోసుకోవచ్చు. ఇదంతా అంత పవర్ ఉంటుంది అన్నమాట దాంట్లో. దీన్ని కూడా బాగా నలిపేస్తాండ. కొబ్బరి ముక్కలను, ఎర్రగడ్డలను బాగా నలిపేసిన. ఇది కూడా పడేయను. ఇది కూడా చెట్టు మొదట్లో కొంచెం మట్టి తీసేసి కింద వేసేసి, ఇది కూడా కంపోస్ట్ ఎరువులాగా తయారైపోతుంది, కంపోస్ట్ లాగా. ఇట్లా అంతే, సింపుల్. చూడు, నీకు పోయినసారి 10 రోజుల ముందు చేసి చూపించమంటావా? ఎక్కడ వేసినాను చూపిస్తాను. మన వేసినది కొంచెం మట్టి తీసి దాంట్లో వేసేసి, లేకుంటే ఇట్లా వేసేసి కూడా పైన ఇట్లా మట్టి కప్పేసినాం అనుకో, ఇట్లా అంతా మట్టి తీసుకొని ఇట్లా కొంచెం జల్లేస్తే ఈగలు వాలకుండా అది ఎరువులాగా తయారైపోతుంది. వానపాములు అన్నీ బాగా పుడతాయి అన్నమాట దాంట్లో. వానపాములు మనకు రైతు మిత్ర కదా, దానివల్ల మనకు భూమి బాగా గుల్ల చేసి మొక్కలకు నైట్రోజన్ అవన్నీ బాగా అందేలాగా చేస్తాయి. అది అంతే. చూడు, అట్లా చేసుకోవాలి. అది ఎరువు అయిపోతుంది వారానికి. చూడు సమ్మె, అన్ని తీసేసిన. చూడు చూడు, నీళ్లు చూడు ఇట్లా పలసంగా ఉండాలి, చిక్కగా ఉండకూడదు అన్నమాట. అందుకే ఒక జగ్గుకు 10 జగ్గులు నీళ్ళు ఎందుకు పోసుకోవాలంటే చిక్కగా ఉండకూడదు. మొక్కలు అబ్జర్వ్ చేసేసుకోవాలి. ఆ రూట్స్ అనేటివి బాగా పీల్చేసుకొని ఆ మొక్క పెరుగుదలకు అన్నిటికీ, బ్లూమింగ్ కి, ఫ్లవర్ బ్లూమింగ్ కి, ఆ కాయలు అనేటివి బాగా వచ్చేదానికి, రాలిపోకుండా ఉండేదానికి, పెస్ట్లు కంట్రోల్ కు అన్నిటికీ పనికొస్తాయి అన్నమాట ఈ వాటర్. ఇది పెస్ట్ కంట్రోల్ కూడా అన్నిటికీ పనికొస్తాయి ఇవి. చూడు, ఇప్పుడు చూడు, ఏం లేదు. చూడు ఎంత బాగున్నాయి నీళ్ళు. చూడు, ఇది కూడా ఎరువు అంతే. చూడు, ఇక్కడ వేసి పైన మట్టి వేసేస్తా అంతే, అయిపోయి అదొక ఎరువే. ఆ మొక్కకు కావాల్సిన శక్తి కూడా ఇట్లా కూడా అయిపోయి. ఇప్పుడు నేను జగ్గు ఎక్కడ పెట్టినా తల తిప్పి ఇది చెట్టుకి వేస్తాను. చెట్టు మొదట్లో వేసుకుంటే ఆ నీళ్ళు ఇచ్చేటప్పుడు కొంచెం సాయిల్ అనేది గట్టిగా ఉండకూడదు. మన సాయిల్ మెత్తగానే ఉంటది. ఎందుకంటే నేను ఎక్కువ కోకో పిట్టు ఇవన్నీ ఇసుక అన్ని వేస్తా కాబట్టి గట్టిగా ఏముండదు. కొంచెం లూజ్ చేసుకొని సాయిల్ వేస్తే వేర్లు బాగా పీల్చుకుంటాయి. ఇక ఇంతే, ఇట్లా అన్ని మొక్కలకి ఇచ్చుకోవాలి అంతే. ఇట్లాంటి వాటర్ అంతా కంపోస్ట్ ఇదంతా ఇస్తే చూసినావా మొక్కలకి ఎంత బుజ్జి బుజ్జిగా, ఎంత బాగా కాయలు వేస్తాయి. సీతాఫలం ఏదైనా కూడా అట్లే బ్లూమింగ్ వస్తుంది అన్నమాట. పూత పూస్తుంది, మంచిగా కాయలు వస్తాయి. కాయలు నిలబడతాయి. వచ్చిన కాయలన్నీ కాయలు కింద పడిపోతాయి. కానీ ఇట్లా నిలబడాలంటే నేను చేసిన వాటర్ అంతా ఇట్లా పోవాలి, బాగా శక్తి రావాలి ఇట్లా చెట్లకు. చూసినావు కదా, జుట్టు తమలపాకు బిడ్డలు, తమలపాకు జుడు ఎంత బాగుంటాయో. ఇవన్నీ జుడు ఎంతెంత పెద్దవో, ఇంకా పెద్దవి కాస్తాయి. ప్రస్తుతానికి ఇట్లుంది గ్రోత్. చూడు, అరిచేయి కంటే పెద్దవి కాస్తాయి. 2 అరిచేతులు అంతాయి. ఇదో ఇది చూడు, చూడు సైజు ఎంత ఉందో. చూడు, ఇదంతా అరటి ఇదే తమలపాకు. అరటి చెట్లు కూడా ఉండే.